ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం కొరకైనా దేవుని వాగ్దానము సమూయేలు రాసిన 2వ గ్రంథము 22వ అధ్యాయము 49వ వచనం. నా మీదకి లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించెదవు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే మనల్ని కృంగదీయాలని చూస్తారో, ఎవరైతే మనల్ని అణిచివేయాలని చూస్తారో వారికంటే ఎత్తుగా, వారికంటే గొప్పగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దావీదు గొర్రెలు కాచుకునేవాడు, అయినా దావీదుని రాజైన సౌలు కంటే దేవుడు హెచ్చించాడు. అన్నల చేత బానిసగా అమ్మివేయబడిన యోసేపుని ఐగుప్తు దేశానికే చక్రవర్తిగా దేవుడు హెచ్చించి అదే అన్నలు అతని ముందు సాగిలపడేలాగా దేవుడు చేశాడు. అలాగనే సింహాల బోనులో పడవేయబడిన దానియేలుని కూడా దేవుడు ఆశ్చర్యకరంగా ఆయన రక్షించి బబులోను సామ్రాజ్యంలో గొప్ప స్థానాన్ని దానియేలుకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే మనల్ని అణిచివేయాలని చూస్తాడో వారి ఎదుటనే, వారి కనుల ఎదుటనే దేవుడు మనల్ని హెచ్చించే దేవుడు. మనం యథార్థంగా, నమ్మకంగా దేవుని దృష్టిలో జీవించినట్లయితే దేవుడు ఆ రీతిగా మనల్ని ఉంచుతాడు. ఈ వాగ్దానాన్ని దేవుడు మీ పట్ల నెరవేర్చునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.